చిన్నారెడ్డి ప్రెసిడెంట్ అల్లు అర్జున్ ఎక్కడున్నారు? అలాగే మీరు చెప్తున్నట్టుగా నాంపల్లి మరి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు. రిమాండా లేకపోతే బెయిలా అన్న ఉత్కంఠకైతే తెరపడిపోయింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఇప్పుడు వెర్డిక్ట్ అయితే వెల్లడించింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. 4వ తారీఖున సంజయ్ థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్కి అయితే విధించింది. అయితే రిమాండా బెయిలా అన్న ఉత్కంఠకైతే మనం తెరపడింది అనుకోవచ్చు. సంజయ్ థియేటర్లో 4వ తారీఖున జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించింది తొక్కిసలాటలో. దానికి సంబంధించి ఇప్పుడు నాంపల్లి కోర్టు తీర్పుని వెల్లడించింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ను విధించింది. మళ్ళీ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మరి దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారెడ్డి తెలుసుకుందాం. చిన్నారెడ్డి, నాంపల్లి కోర్టు ఏ రకమైన తీర్పుని విధిస్తుంది? రిమాండ్ బెయిల్ అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి తాజా తీర్పులో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అర్చన, ఉదయం నుంచి కూడా సంచలనం రేపిన అల్లు అర్జున్ కేసు విషయంలో నాంపల్లి కోర్టులో విచారణ ముగిసిందని చెప్పాలి. నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఎక్కడికి తరలిస్తారన్న దానిపైన కూడా మరో ప్రశ్న తలెత్తుంది. కొద్దిసేపు క్రితమే చనిపోయిన రేవతి భర్త చెప్పిన స్టేట్మెంట్ విషయంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన రాకపోగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఉత్కంఠ రేపుతా వస్తుంది. మొదట చిక్కట్పల్లి పోలీసులు జూబ్లీహిల్స్ ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. అనంతరం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ తరలించారు. అనంతరం అతని మెడికల్ రిపోర్ట్స్ కోసం, వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ సుమారు 40 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య అధికారులు. అనంతరం నాంపల్లి కోర్టులో సుమారు అరగంట నుంచి గంట వరకు దీనికి సంబంధించిన వాదోపవాదాలు వినిపించిన నేపథ్యంలో జడ్జి దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 14 రోజుల రిమాండ్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ చింతలగూడ జైలుకు తరలిస్తారా లేదంటే చెర్లపల్లికి తరలిస్తారనే దానిపైన కూడా మరో ప్రశ్న తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 సెక్షన్లు ఏవైతే మొదటి నుంచి కూడా మనం చెప్తున్నట్టు ఈ నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి అటు స్టేషన్ బెయిల్ ఇవ్వలేరు. తర్వాత కోర్టులు కూడా ఈ సెక్షన్ల కింద అరెస్ట్ అయిన వారిని ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశం ఉంటాయంటూ ఉదయం కూడా న్యాయ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో అదే తరహాలో న్యాయమూర్తి కూడా తన ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 14 రోజుల రిమాండ్కి సంబంధించి మరి వెంటనే బెయిల్ పిటిషన్ ఉంటుంది. ఆ తర్వాత రిమాండ్కు పోలీసు కస్టడీకి ఇచ్చే పిటిషన్లు కూడా కొన్ని రోజుల పాటు వాదనలు సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇమీడియట్గా రిమాండ్కి తరలించిన నేపథ్యంలో వెంబడే బెయిల్ పిటిషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తారా లేదంటే దాన్ని వాయిదా వేస్తారన్నది కూడా కోర్టు న్యాయమూర్తి విచక్షణకు ఆధారపడి ఉంటుంది. ఇక దీనిపైన హైకోర్టు నెక్స్ట్ నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో ఏం జరుగుతుంది అన్న దానిపైన మాత్రం స్పష్టంగా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే సినీ స్టార్ ఉన్నాడు, తర్వాత జాతీయ అవార్డు పురస్కార గ్రహీత అల్లు అర్జున్ ప్రస్తుతం యూత్ ఐకాన్గా ఉంటాడు, యూత్ స్టార్గా ఉన్నాడు. కాబట్టి ఈ కేసు విషయంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? కింది స్థాయి కోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించమంటుందా లేదంటే అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన వాదనలు 4 గంటలకు వింటామంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టులో వాదనలు ప్రారంభమైతే ఏ విధమైన అల్లు అర్జున్ ప్రధానంగా తను ఏం చెప్తున్నారంటే తాను దీనికి ప్రత్యక్షంగా ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు. సంజయ్ థియేటర్ యాజమాన్యం కానీ లేదంటే ఏదైతే ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వారికి సంబంధించిన విషయం నేను ఎక్కడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళు పిలిచిన ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. తను ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా ఎక్కడ తన ఇన్వాల్వ్మెంట్ లేదు అనే స్పష్టమైన వాదన అల్లు అర్జున్ నుంచి అయితే వాళ్ళ లాయర్ల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఇదే
స్టాండ్ ఖచ్చితంగా కొనసాగించే విధంగా వారు అల్లు అర్జున్ అడ్వకేట్లు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ వాదనలు హైకోర్టులో ఏ విధంగా ఎంత బలంగా వినిపిస్తారనే దానిపైన కూడా అల్లు అర్జున్కి సంబంధించి క్వాష్ పిటిషన్ ఏ మేరకు నిలబడుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంటుంది అర్చన. ఇక హైకోర్టు కింది కోర్టు అయితే నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఏదైతే వాదనలు విన్న న్యాయమూర్తి తన జడ్జిమెంట్ను డెలివరీ చేసిన నేపథ్యంలో హైకోర్టులో న్యాయమూర్తి ఏ విధమైన ఆదేశాలు వెల్లడిస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక నాంపల్లి కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని జైలుకు తరలించేందుకు అధికారులు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి చేరుకోవడంతో పాటు అటు పోలీస్ బందోబస్తు సైతం అదే స్థాయిలో ఉండడంతో ఆ ప్రాంతం పూర్తిగా కిక్కిడిసిపోయి ఉంది. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రజలు కూడా టీవీలో ఉత్కంఠగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది, అల్లు అర్జున్కు పై పెట్టిన కేసులు ఏంటి, కోర్టులో ఏ విధమైన శిక్షలు విధిస్తాయన్న చర్చ సర్వత్రా నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు క్వాష్ పిటిషన్లో అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, తర్వాత వారి వాదనలకు కోర్టు ఏకీభవిస్తుందా లేదంటే పోలీసులు ఇచ్చే కౌంటర్ మీద ఏ విధమైన ఎంత బలంగా ప్రభుత్వం తరఫున లాయర్లు వాదిస్తారు, ఈ కేసుకు సంబంధించి ఎవరిది పై చేయవుతుందో మాత్రం మరి కాసేపట్లో వేచి చూడాలి. ఎందుకంటే తాను ఇన్వాల్వ్ లేని కేసులో తనను ఇరికించారు, తాను ఇన్వాల్వ్ అసలు తన ప్రమేయం లేని కేసులో తన అకారణంగా అరెస్ట్ చేస్తారన్న వాదన అల్లు అర్జున్ నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో అటు సినీ వర్గాల్లో కానీ తెలుగు ప్రేక్షకుల్లో కానీ సినిమా లవర్స్లో కానీ ఒక ఉత్కంఠనైతే నెలకొని ఉంది. ఇప్పటికే నాంపల్లి క్రిమినల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో భవిష్యత్తులో హైకోర్టు రాబోయే కొద్ది నిమిషాల్లో హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొని ఉంది అర్చన. ఎస్ చిన్నారెడ్డి, మరి మీరు చెప్పినట్టుగా ఒకవైపు నాంపల్లి కోర్టు ఈ తీర్పును వెల్లడించిన నేపథ్యంలో అధికారులంతా అల్లు అర్జున్ జైలుకి తరలించే వాటిలో నిమగ్నమై ఉన్నారని చెప్తున్నారు కదా. అల్లు అర్జున్ చెప్తున్నట్లుగా దీనికి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే దాంట్లో థియేటర్ యాజమాని కావచ్చు, ఈ ఈవెంట్ నిర్వహించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా అని చెప్తున్నారు కదా. మొత్తానికి కేసుకు సంబంధించి ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు,